ప్రైజ్ లార్డ్. ఈ దినము ప్రభును ఆరాధించడానికి కొరకై ప్రభు పాటల ద్వారా వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లు ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాము. దయచేసి ఉన్న పాటను మోకరించండి. ప్రేంగల మా పరలోకపు తండ్రి, లాక్డౌన్ సందర్భాన్ని బట్టి మీరు అనుభూతించినారు. మీరు అనుభూతించకపోతే ప్రపంచమంతా నీ నామము పెట్టబడిన మందిరాలు ప్రభా లాక్డౌన్ కావడం అనేది ఏ మానవుని వలన సాధ్యము కాదు. అందును బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం. మీ తలంపులు మాకు తెలియవు దేవా. నీ తలంపులు ఎంత ప్రేమ, వాటి మొత్తమును లెక్కించదనా. సముద్రం ఇసుక కంటే ఎక్కువైనదని దావీదు చెప్పాడు. కాబట్టి ప్రభువా, మీ తలంపులు లాంటి మా తలంపులు కావు ప్రభువా. ఈ విధముగా మేము ఆన్లైన్ ద్వారా యూట్యూబ్లో మీ వాక్య పరిచయం సిద్ధపరిచి పంపించడానికి మీరు ఇంతకాలం మీరు ఎంతగానో సహాయపడుతూ వచ్చినావు ప్రభు. దినములో మిమ్మల్ని ఆరాధించిన నిమిత్తము, నీ స్వాస్థము, నీ పేరు పెట్టిన ప్రజలు మిమ్మల్ని కనపరచు నిమిత్తము ఆరాధన పాటలు, ఆరాధన వర్తమానము ఆరాధించడానికి ప్రభువా మీ ప్రజలతో మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభువా. మీ శరీరములో, మీ రక్తములో ప్రభువా మీ బిడ్డలు పాలు పొందక మునుపు మీ వాక్యపు ఎలుగులో నీ ప్రజలు తమ జీవితాలను, హృదయాలను పరీక్షించుకొని ప్రభువా మీ సన్నిధిలో పరిశుద్ధపరచబడి వేగమైన విధానములో మీ శరీరములో, మీ రక్తంలో పాలు పొందడానికి మీ ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. పాటల సమయాన్ని క్లాస్ వాయించి మీ దాస్తుని, ఆరాధన వర్తమానము అందించి మీ దాస్తుని, బలవర్తమానం అందించి మీ దాస్తుని ప్రభా మీ ఆత్మచేత నింపండి. స్వరాన్ని, కంఠాన్ని, అరికాల మొదలు నడినీతి వరకు మీ ఆత్మచేత నింపి మీరు మాట్లాడండి. మీ బిడ్డల ద్వారా సంఘము క్షేమము నిమిత్తము యూట్యూబ్ ఓపెన్ చేసి ఎంతమంది అయితే ప్రభా చూస్తారో మీ బిడ్డలు ఆర్థికంగా, ఆత్మీయతగా రెండు విధాలుగా ఆశీర్వదింపబడినట్లు పరిశుద్ధాత్మ దేవ మీరు మాట్లాడండి. ఈ విధముగా సనత్ నగర్లో, సీవనలో ప్రభువా ఉన్న పరిశుద్ధులైన మీ బిడ్డలను ఇంతవరకు మీరు భద్రపరిచారు. ముందు సమయమంతా మీరు ఎక్కలతో కప్పి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవగలవాడు ఇనుడుగాక ప్రభు. మీ బిడ్డలు మీ సన్నిధిలో ప్రభు ఆరాధన సమయమంతా మరి దేగల తండ్రి మరి మీ వాక్యం విని ఆరాధించడానికి కూడా సమయం అనుకూలపరచమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. సీయోను పాట పుస్తకంలో నుండి పాట సంఖ్య 161, 2 నంబర్ 1, రుచి చూచి ఎరిగితేని యెహోవా ఉత్తముడని. అందులో కొన్ని వచ్చిన మాత్రమే పాడుకుంటామండి. Wow.
శివుని గీతంలో నుండి 176 పొందితిని ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఇవి.
మన రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు యొక్క ఘనమైన నామమున మీకు శుభం. నేటి దినం ఆరాధనా దినం. ఆయన రక్తమందు కడుగబడినటువంటి వారందరూ ఆయనను పూజింపవలసిన దినం, స్తుతి చెల్లించవలసిన దినం, కృతజ్ఞతలు తెలియజేయవలసినటువంటి దినం, ఆయనను ఆరాధించవలసినటువంటి దినం. ఎందుకనగా మన తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలీయుల స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్న దేవుడు. యథార్థవంతులైన వారికి స్తుతి చేయుట శోభస్కరం. ఆయన మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తి గలవాడు, నిత్య నివాసి అయినవాడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయనకున్నటువంటి అనేకమైన శ్రేష్టమైన గుణాల్లో అత్యంత శ్రేష్టమైనది పరిశుద్ధత. కనుక ఆయనను పరిశుద్ధుడైన దేవుడు అని పిలుస్తారు. అలా పూజింపబడుట ఆయనకు తగిన గౌరవం. ఆయన నామం ఘనమైనది కనుక ఆయనకు స్తుతి చెల్లించుట మంచిది. అది మన్నన, అది మనోహరమైనది. ఆయన కార్యములు అన్నీ కూడా అద్భుత కార్యాలే, ఆశ్చర్య కార్యాలే. నమ్మశక్యము కానంత సంతోషభరితమైనటువంటి కార్యాలు చేసేవాడు. తన ప్రజలైన వారిని సంతోషంతో ఆనంద గానములతో నింపే దేవుడు ఆయన. కనుక ఆయన నామం నందు విశ్వసించిన బిడ్డలు, ఆయన రక్తమందు ఎవరి పాపములైతే కడగబడి ఉన్నాయో, ఎవరైతే పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడారో అటువంటి వారందరూ కూడా ఆరాధించాలి. ఎందుకనగా ఆయన ఆరాధనలకు యోగ్యుడైన దేవుడు. పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని ఆరాధనలు చూద్దాం. సాధ్యమైనంత త్వరగా, మనం సాధ్యమైనంత వేగంగా వాక్య భాగాన్ని మనం ధ్యానించుకొని ఆరాధించుటకు మనము ఉద్యుక్తులమవుదాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. ఇందులో రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఇక్కడ యెషయా ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మవశుడయ్యాడు, పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఒక గొప్ప దృశ్యాన్ని, మనోహరమైన దృశ్యాన్ని, నిరంతరము కొనసాగేటువంటి ఒక దృశ్యాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయంలో నిండుకొని, ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. శరాపులు అనగా మహాదూతలు. ఆయనను ఆరాధించే వారిలో ఉన్నత వర్గానికి చెందినటువంటి దూతలు వారు. వారికి 6 రెక్కలున్నాయండి. వారు ఆ 6 రెక్కలతో ఏం చేస్తున్నారంటే, 2 రెక్కలతో తమ ముఖాన్ని, మరి 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని, మిగతా 2 రెక్కలతో ఎగురుతూ ఒక గొప్ప పాట పాడుతూ ఉన్నారు. ఆ పాట అది పాటగా కాదు, ఒక గొప్ప ఆరాధనగా పరలోకంలో ఉన్నది, కనిపిస్తూ ఉన్నది. అది ఎంత గంభీరంగా ఉందంటే, అటువంటి గంభీరమైనటువంటి ఆరాధన దేవుడు మీ నుండి నా నుండి కోరుతూ ఉన్నాడు. ఎందుకనగా ఆయన ఒక్కడే ఆరాధనలకు యోగ్యుడైన దేవుడు. వారు ఏం చేస్తున్నారు? గాన ప్రతిగానములచే ఒక పాట పాడుతున్నారు, స్తుతి గానము చేస్తూ ఉన్నారు. ఏమని 3వ వచనంలో చదివితే, వారు సైన్యములకు అధిపతి యెహోవా
పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయి. గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారు ఎలా చేస్తున్నారు? ఆ మహాదూతలైన వారు గొప్ప స్వరముతో, అనగా అక్కడ ఎంతమంది అయితే పరలోకములో మహాదూతలు ఉన్నారో వారందరూ కలిసి ముక్తఘట్టంగా గొప్ప స్వరంతో ఆయనను స్తుతిస్తూ ఉన్నారు. ఒకరు స్తుతిస్తే మిగతా వారు కోరస్ పాడుతూ ఉన్నారు. అది గాన ప్రతిగానములకు సంబంధించినటువంటి ప్రక్రియ. పరిశుద్ధుడు 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 అని సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క గుణ లక్షణాన్ని వారు నొక్కి మరీ చెబుతున్నారు. నొక్కి మరీ వారు గానం చేస్తూ ఉన్నారు. అనగా ఇక్కడ 3 సార్లు పరిశుద్ధుడు 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 అని వారు పాడుతూ ఉన్నారు. ఒకే పదం 3 సార్లు రిపీట్ అయిందంటే దాని అర్థం ఏంటంటే అది అత్యంత శ్రేష్టమైనది అని అర్థం. అయితే తెలుగు వర్షన్లో పరిశుద్ధుడు అని ఉపయోగించారు, కానీ దీని అసలైన హెబ్రీ భాషలో సరిగ్గా పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు అనేటువంటి పదము స్థానంలో హోదోస్ 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 అని ఉంటుంది. హోదోస్ అంటే నీవు పరిశుద్ధుడు అని కాదు, నీ వంటి వారు ఎవరునూ లేరు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ వంటి వారు ఎవరునూ లేరు. ఒకవేళ ఉంటే అది తప్ప మరొకరు కాదు. అది హెబ్రీ భాషలో ఉపయోగించినటువంటి హోదోస్ అనే పదానికి అర్థం. దానిని మనము తెలుగులో తర్జుమా చేసే సమయంలో పరిశుద్ధుడు 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 అని ఇంగ్లీష్ వర్షన్ను బేస్గా చేసుకొని తెలుగులో మనం దాన్ని తర్జుమా చేసుకున్నాం. హెబ్రీ భాషలో ఒక అర్థాన్ని ఇస్తుంది, ఇంగ్లీషు తెలుగు బైబిల్స్లో ఇది పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని. నిజమే, యెహోవా దేవుని యొక్క అతి శ్రేష్టమైన లక్షణము పరిశుద్ధత. అంతేకాకుండా అటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది నీవే. కాబట్టి నీ వంటి పరిశుద్ధత కలిగినటువంటి వారు ఎవరునూ లేరు, అది నీ ఒక్కడివే అని వారు గాన ప్రతిగానములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అది ఆ దృశ్యము ఎంత మనోహరమైనదంటే ఆ పరలోకములో ఉండేటువంటి వారికందరికీ అది అత్యంత ప్రియమైనటువంటి ఆరాధన. అయితే మామూలుగా మానవులమైనటువంటి మనం ఈ ఆరాధన అనేటువంటి పదానికి అర్థాన్ని మనం పూర్తిగా గ్రహించలేకపోయినా మనకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారంగా 3 భాగాలుగా దాన్ని వాడతాం. కృతజ్ఞతలు తెలియచేయుట, స్తుతించుట మరియు ఆరాధించుట. ఈ 3 పదాలను ఉపయోగిస్తూ ఇదే ఆరాధన అని మనం అనుకుంటాము. కానీ నిజానికి కృతజ్ఞత వేరు, స్తుతించుట వేరు, ఆరాధించుట వేరు. ఈ మూడింటికి వేరు వేరు అర్థాలు ఉన్నాయి. అది మనము గమనిస్తే కృతజ్ఞత అంటే ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, థ్యాంక్ యూ వెరీ మచ్, చాలా థ్యాంక్స్ అండి, వందనాలండి అని అంటూ ఉంటారు. ముఖ్యంగా మన విశ్వాసంలో ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఒక విశ్వాసి ఇంకో విశ్వాసితో వందనాలక్క, వందనాలన్నా అని అంటూ ఉంటారు. అంటే ప్రభు పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను అని ఒక సంఘీభావంగా ఈ చక్కటి సంస్కారవంతమైనటువంటి పదాన్ని మనం వాడతాం. ఒకరు మనకు చేసిన సహాయానికి ప్రతిగా మనం వారికి కృతజ్ఞతను తెలియజేసేటువంటి ఆ ప్రక్రియను కృతజ్ఞత అని పిలుస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్,
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ డాడీ అని ఈ థ్యాంక్ యూ అనే పదం దాని యొక్క అసలైన అర్థం కృతజ్ఞత. దాని కృతజ్ఞతను తెలియచేయడం. ఎందుకనగా మనము ఒక అవసరతలో ఉన్నప్పుడు ఆ అవసరతను వారు గుర్తెరిగిన వారై, వారు తెలుసుకున్న వారై, మనము వారిని అడగకపోయినా కూడా ఆ సహాయాన్ని ఆ సమయానికి వారు మనకు అందిస్తే మనము ఎంతో సంతోషభరితులమై వారికి కృతజ్ఞత భావాన్ని మనం తెలియజేస్తాము. దీన్ని కృతజ్ఞత తెలియచేయుట అని పిలుస్తారు. దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు మానవుల పట్ల చేసిన కార్యాలు, మరి ముఖ్యంగా తన బిడ్డల పట్ల చేసినటువంటి కార్యాలు కృతజ్ఞత తెలియచేయవలసినటువంటిది కాదు, కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసినటువంటిది. ఎందుకనగా ఆయన స్తుతులకు పాత్రుడు. మన సీయోను గీతాల్లో కూడా ఎన్నో పాటలు ఉన్నాయి. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా అనగా స్తుతించబడడానికి అర్హమైనటువంటి దేవా నీకు వందనములు, నీకు స్తుతులు, నీకు కృతజ్ఞతలు అని చెప్పేసి మనము ఆయా సందర్భాలలో మనలో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత భావాన్ని మనము బయటికి తెలియచెప్పుకుంటూ ఉంటాం. వి ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్ ఇన్ సచ్ డైరెక్షన్ కదన్నమాట. ఇక్కడ స్తుతి చెల్లించుట. మరి స్తుతి చెల్లించుట అంటే ఏమిటి? స్తుతి చెల్లించుట అంటే దేవా నీవు పరిశుద్ధుడు, నీవు చాలా గొప్ప దేవుడు, నీవు అద్భుతకరుడు, నీవు ఆశ్చర్యకరుడు, నీవు మహోన్నతమైన వాడవు, ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్న దేవుడు అని ఆయనకు ఏవైతే గుణగణాలు ఉన్నాయో వాటిని తిరిగి ఆయనకు గుర్తు చేస్తూ మనము కృతజ్ఞతలు తెలియజెప్పడమే స్తుతి. చాలామంది ఇది తెలియక ఇదే ఆరాధన అని అనుకుంటూ ఉంటారు. ఆదివారం ఇటువంటి స్తుతిగానముల చేతనే ఆరాధన అరగంట సేపు అట్లాగా ఒకరి వెంట ఒకరు అలా చేస్తూనే ఉంటారు. అయితే ఆరాధన చాలా వేరు సుమా. మనము చేసేదంతా స్తుతి. ఆరాధన యొక్క ఎసెన్స్, ఆరాధన యొక్క పరిమళం, ఆరాధన యొక్క గాంభీర్యత మనకు తెలియకపోవటం వలన స్తుతినే మనము ఆరాధన అని భావిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గమనించండి, దేవునికి ఉన్నటువంటి గుణాలను మనము తిరిగి ఆయనకు గుర్తు చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడమే. ప్రభువా నీవెంత మంచివాడివయ్యా, దేవా నీవు మహాగణుడవు, దేవా ప్రభువా నువ్వు ఎంత కృపగలిగిన వాడు, దేవా నీవు ఎంత కనికరం కలిగిన వాడు, నీవు ఎంత దయాళుడవు అని ఇవన్నీ కూడా దేవునిలో ఉన్నటువంటి ఆల్రెడీ దేవునిలో ఉన్నటువంటి లక్షణాలు. వాటిని తిరిగి మనము ఉచ్చరిస్తూ ఆయనకు గుర్తు చేస్తూ దేవా నీవు ఇలా ఉన్నావు కనుక నేను నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చెప్పడం, అని కృతజ్ఞతలు చేయడము, ఎక్స్ప్రెస్ చేయడము, దీన్ని స్తుతి అంటారు. అయితే ఆరాధన అంటే ఏమిటి? వాట్ ఈస్ ట్రూ వర్షిప్? ట్రూ వర్షిప్ అనేది ఎలా వస్తుంది? హృదయంలో నుండి దేవుడు మనకు ఏమైతే చేశాడో, దేవుడు మనకు ఏమై ఉన్నాడో వాటిని మనము ఆయనకు తిరిగి చెల్లించుట స్తుతి. ఆరాధన అటువంటిది కాదు. మరి ఆరాధన అంటే ఎటువంటిది? రండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. అక్కడ ఆరాధన అంటే ఏంటో అక్కడ కొంత మేరకు దాని నర్మగర్భమైనటువంటి మర్మం అందులో ఉన్నది. రండి, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా
పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని ఆయనకు సమర్పించుకొనుడి అని దేవుడు దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమీయులకు ఈ విధంగా రాస్తున్నాడు. వారికి ఆరాధించుట అనగా వారికి స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఆరాధన ఇలా చేయాలి, ఇది ఆరాధన అని ఒక ఆరాధనకు ఉన్నటువంటి నిర్వచనాలలో ఒక నిర్వచనాన్ని ఆయన ఇక్కడ రాశాడు. సహోదరులారా అంటే ఎవరు? అపోస్తలుడైన పౌలు యేసు యొక్క రక్తమందు కడగబడినటువంటి దేవుని సేవకుడు. యేసు క్రీస్తు యొక్క రక్తమందు ఎవరైతే కడగబడి పాప శాపం నుంచి విడిపించబడి నరకం నుండి తప్పించబడి ఎవరైతే తమ పాపములకు ప్రాయశ్చిత్తం పొంది యేసు రక్తమందు కడగబడి ఆయన బిడ్డలుగా నీతిమంతులుగా ఉచితంగా రాజులుగా యాజకులుగా దేవుడు ఎవరినైతే చేశాడో వారినందరినీ ఏమంటారు? దేవుని బిడ్డలు అని పిలుస్తారు. వారందరినీ ఆ దేవుని బిడ్డలైన వారిలో ఒకరినొకరు సంబోధించుకునే పద్ధతి సహోదరులారా. అనగా ఒక సహోదరుడు తనలాంటి అనుభవం కలిగినటువంటి మిగతా పరిశుద్ధులకు ఈయన యొక్క పాపములు యేసు రక్తంలో క్షమించబడ్డాయి, అదేవిధంగా యేసుక్రీస్తు రక్తమందు ఎవరి పాపములు క్షమించబడ్డాయో వారికందరికీ ఈయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. అనగా దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగం ఒకటి ఉంది, దేవునికి ఇష్టమైనటువంటి యాగం ఒకటి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయంలో మనము చూస్తే కనుక హెబ్రీయులు 13వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే అక్కడ కూడా ఒక యాగం ఉంది. ఆ యాగం పేరు స్తుతి యాగం. స్తుతి యాగము స్తుతి కాదు, అది ఆరాధన. అక్కడ స్తుతి యాగం అని దేని గురించి అయితే పేర్కొన్నారో అది అక్కడ రెండు భాగాలుగా మనం చూస్తాం. ఒక భాగము ఆయన నామమును ఒప్పుకొనుచు, ఆయన నామమును ఒప్పుకొనుచు. మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. స్తుతి అంటే ఏంటి? ఆయన నామాన్ని ఒప్పుకోవడం. దేవా, ప్రభువా, నీ నామము ఘనమైన నామం, నీ నామము సర్వోత్తమమైన నామం, నీ నామము అత్యున్నతంగా హెచ్చింపబడినటువంటి నామం, నీ నామం పరిశుద్ధమైన నామం, నీ నామము ఆశ్చర్య కార్యాలు చేసే నామం అని ఆయన నామము యొక్క ఘనతలను తిరిగి దేవుడికి గుర్తు చేయడం, దాన్ని ఆయన నామాన్ని ఒప్పుకొనుట. ఇక రెండో భాగం ఉంది అక్కడ ఏంటండి? హెబ్రీ 13:15లో ఆయన నామమును ఒప్పుకొనుచు, తర్వాత జిహ్వా ఫలము అర్పించుడి అని అన్నారు. స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుట. ఈ రెండు కలిస్తేనే అది ఆరాధన. ఆయన నామాన్ని ఒప్పుకొని దేవా ఇంత గొప్ప నామము నీది అని మనము ఆయనకు గుర్తు చేస్తూ మన కృతజ్ఞత భావాన్ని మనము ప్రస్ఫుటంగా ఎక్స్ప్రెస్ చేయడాన్ని స్తుతి అంటారు. అయితే మన జిహ్వా ఫలాన్ని కూడా స్తుతితో కలిపి అర్పించడాన్ని ఆరాధన అంటారు. అదే ఆ స్తుతి యాగమే ఇక్కడ సజీవ యాగముగా అపోస్తలుడైన పౌలు పేర్కొన్నాడు. ఏంటది? దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగము. ఏంటది అంటే ఆయన నామాన్ని ఒప్పుకుంటే అది సగమేనా?
సగం యాగమేనా? సగం యాగమేనేమో. మరి పౌలు రోమియోలకు ఎందుకు ఈ విధమైన సలహా ఇచ్చాడు? పరిశుద్ధమైనటువంటి యాగము అంటే ఏది? దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఏం సమర్పించుకోవాలి? మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఇది అండి ఆరాధన. చాలామంది ఈ మర్మం తెలియక వాక్యాన్ని ఎన్నిసార్లు వారు చదివినా ధ్యానించినా ఈ మర్మాన్ని వారు పరిశుద్ధాత్మ సహాయముతో వారు గ్రహించారు కనుక వాక్యాన్ని గ్రహించే సమయంలో పరిశుద్ధాత్మ యొక్క సహాయాన్ని వారు కోరకపోవడం వల్ల పరిశుద్ధాత్ముడు ఎంతగా గుర్తు చేస్తూ ఉన్నా ఆ గుర్తు చేసినటువంటి ఆ మర్మాన్ని మనము క్యాచ్ చేయలేకపోవడం వల్ల, మనము ఆ మర్మాన్ని పట్టుకోలేకపోవడం వల్ల ఆరాధన అంటే ఏంటో మనము తెలుసుకోక ఊరికే స్తుతి చెల్లిస్తున్నాము. అయితే ఇక్కడ మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి అంటే ఎట్లాగా? దేవా, నీ నామం ఘనమైనదే, నీ నామం ఘనమైనది కనుక నన్ను కూడా ఘనుడిగా చేయడానికి నీవు ఈ లోకానికి వచ్చావు దేవా. కనుక నేను నీకు నా స్తుతులను సమర్పిస్తున్నాను అనగా దిస్ ఈస్ ద సెల్ఫ్ అప్లికేషన్. దేవుని యొక్క గుణ లక్షణాలను ఆయనకు గుర్తు చేస్తూ దాన్ని బట్టి ఆయనను కీర్తిస్తూ మన జీవితంలో దేవా నీవు పరిశుద్ధుడవు కాబట్టి నాకు కూడా ఆ పరిశుద్ధతను ఇచ్చినందుకు వందనము. నీవు ప్రధాన యాజకుడవు కాబట్టి నిన్ను ఆరాధించడానికి నన్ను కూడా ఒక యాజకునిగా చేసినందుకు నీకు వందనాలు. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు కాబట్టి మేము కూడా నీలా ఉండడానికి, నేను కూడా అంత పరిశుద్ధంగా జీవించడానికి, నీకు అంతగా నమ్మకంగా నేను కూడా జీవించడానికి, విశ్వాసంలో ఎదగడానికి నీవు నన్ను అనుదినము నడిపిస్తున్నందుకు వందనాలు. అది ఆరాధన. మనకు వ్యక్తిగతంగా ఆయన ఏమై ఉన్నాడు? నీవు నాకు రక్షకుడిగా నీవు ఈ లోకానికి వచ్చావు నిజమే, కానీ నాకు మాత్రం నువ్వు నిజంగా రక్షకుడు. నీవు నన్ను రక్షించినందుకు వందనాలు. పాప శాపం నుంచి విడిపించినందుకు నీకు స్తుతి చెల్లిస్తున్నాను. నరక శిక్ష నుంచి నన్ను తప్పించి పాపము అనేటువంటి స్వభావంలో నుండి నన్ను బయటికి లాగి నాశనము అనేటువంటి చికటగల దొంగ ఊపిలో నుండి నన్ను బయటకు లాగి నీ రక్తంతో శుద్ధి చేసి నీ వాక్యము అనే ఉదకముతో నన్ను అనుదినము శుభ్రపరుస్తూ నా అంతరంగాన్ని, నా మనస్సాక్షిని, నా ఆలోచనలను ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణము పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో నన్ను మీరు చెక్కుతూ ఉన్నందుకు వందనాలు. నన్ను ఆ విధంగా డిజైన్ చేస్తున్నందుకు వందనాలు. ఆనాడు మీరు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు మీ వస్త్రములు ఎంత ప్రకాశమానమైనటువంటి వస్త్రములుగా అగుపించాయో వాటిని చూసి పేతురు, యాకోబు, యోహాను ఏ విధంగా వణికిపోయారు. అటువంటి ప్రకాశమానమైనటువంటి పరిశుద్ధ వస్త్రములను నాకు ధరింపచేసినందుకు నీకు వందనములు దేవా అని చెప్పడమే ఆరాధన. మనము యోహాను సువార్త 4వ అధ్యాయం అందులో కొన్ని వాక్య భాగాలను మనం మొదటి వచనం మొదలుకొని కొన్ని వాక్య భాగాలను మనం చదివితే అక్కడ ఒక స్త్రీకి, సమరయ స్త్రీకి ప్రభువుకు మధ్య ఒక చర్చ జరుగుతుంది. ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీన్ని మనం కాసేపు ఒక 2-3 నిమిషాల పాటు ధ్యానిద్దామండి. ఇక్కడ మనకు నిజమైన ఆరాధన అంటే ఏంటో కూడా మనం దీన్ని బట్టి కూడా గ్రహించవచ్చు. అక్కడ యోహాను కంటే
నేను చెప్తాను. చెప్తాను. 5వ వచనం. యాకోబు తన కుమారుడైన యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలో సమరయలోని సుకారుడు సుఖారు అను ఒక ఊరికి వచ్చాడు. అక్కడ అక్కడ యాకోబు యాకోబు బావి ఉండను కనుక యేసు ప్రయాణం వలన యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతిని ఆ బావి యుద్ధ కూర్చుండెను. మరి ఇక్కడ గమనించండి, అక్కడ యేసు క్రీస్తు ప్రభువు తన శిష్యులతో కలిసి యెరూషలేమునకు ప్రయాణమవుతున్నటువంటి ఆ దారి మధ్యలో ఒక చిన్న పల్లెటూరు ఉంది. దాని పేరు సుఖారు. అందులో ఆ గ్రామంలో యూదులలో అత్యంత అల్పులుగా అతి తక్కువ స్థాయి కలిగినటువంటి ప్రజలు సమరయులు. వారు నివసించేటువంటి ప్రదేశం అది. యూదులైన వారు ఈ సమరయులతో ఎక్కువగా స్నేహం చేయరు, వాళ్ళతో కలివిడిగా ఉంటారు. ఎందుకనగా వారు తక్కువ వారు, మేము హైయెస్ట్, మేము చాలా యూదులలోనే మేము వీఆర్ ఫస్ట్ డివిజన్, వీ బిలాంగ్ టు ఫస్ట్ డివిజన్, మేము ఉన్నత వర్గాల వారము, మీరు చిన్న వర్గాల వారు, మీరు మాకన్నా తక్కువ వారు, కాబట్టి మీతో మాకు పొత్తు కుదరదు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి సొసైటీలో, ఆనాటి సమాజంలో ఇటువంటి తారతమ్యాలు ఉండేవన్నమాట. ఇటువంటి హెచ్చు తగ్గులు అక్కడ ఉండేవి. కనుక ఈ సమరయులు నివసించేటువంటి ఊరి దగ్గరికి, అక్కడ ఊరి బయట ఒక బావి ఉంటే ఆ బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అనగా అక్కడ మనకు కనిపించినటువంటి సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దాహం కొన్నాడు, ఆయనకు నీళ్ళు అవసరం కనుక ఆ బావి దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అయితే ఇక్కడ ఎవరు లేరు. తన శిష్యులందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆ ఊర్లోకే వెళ్ళారు. సుఖారను అనే ఊర్లోకి వెళ్ళారు. ఏమైనా తినుబండారులు కానీ ఇంకేమైనా వస్తువులు కొనడానికి, ఆహారం కొనడానికి, ఆహార పదార్థాలు, ఆహార దినుసులు కొనడానికి వారు ఆ ఊర్లోకి వెళ్ళారు. ఈయన ఒక్కడుగా అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చోవడంలో కూడా ఆయనకు ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది. ఆయన నిజంగా దాహం కొనల. నేను దప్పి కొనుచున్నాను అని ఆయన ఒక్కసారి మాత్రమే ఎక్స్ప్రెస్ చేశాడు శిలువ మీద. అయితే ఇక్కడ ఆయన దప్పి కొనలేదు, కానీ దప్పి కొన్న వాడిలాగా తను తాను కనపరుచుకుంటూ అక్కడ కూర్చున్నాడు. ఎందుకనగా అక్కడ ఒక ఆత్మ అక్కడికి వస్తుంది, ఆ ఆత్మను నేను రక్షించాలి, ఇది నా బాధ్యత అన్న ఉద్దేశంతో. ఈ బావి ఎవరిది? ఆనాడు యాకోబు తన కుమారుడైన యోసేపుకు స్వాస్థ్యంగా ఇచ్చి, యాకోబు తన కుటుంబీకులు, తన పిల్లలు, తన దాసు అందరూ కూడా ఈ బావి నీళ్లు, ఈ బావి ఊటలను వారు చేదుకొని తాగినటువంటి ఆ మధురమైనటువంటి నీరు, మనం డ్రింకింగ్ వాటర్ అంటాం కదా, మనం మంచినీళ్ళు అంటాం కదా, అటువంటి మంచినీళ్ళ బావి. సాధ్యమైనంత వరకు మనం ఏ పల్లెటూళ్ళకి వెళ్ళినా మంచినీళ్ళ బావులన్నీ కూడా ఊరి బయటే ఉంటాయి, ఊరి మధ్యలో ఉంటాయి. ఈ ఊరి బయట ఆ బావి దగ్గర ఆయన వచ్చి కూర్చున్నాడు. అక్కడికి మధ్యాహ్నం ఇంచుమించు 12 గంటల సమయంలో ఒక స్త్రీ వచ్చింది. సమరయ స్త్రీ అని బైబిల్లో ఆమె గురించి పరిచయం చేశారు. సమరయ స్త్రీ అక్కడికి వచ్చింది. అమ్మా, నాకు దాహం, నాకు నీళ్ళు అని అడిగితే, మీరు యూదులు కదా, నువ్వు యూదుడవై ఉండి సమరయురాలైన నన్ను దాహం, నాకు నీళ్ళు ఇమ్మని అడుగుతున్నావే, అది ఎట్లా కుదురుద్ది అని ఆమె ప్రశ్నించింది. అమ్మా, నీవు దేవుని వరాన్ని, అనగా నాకు దాహమునకి ఇమ్మని నిన్ను ఎవరైతే అడుగుచున్నారో ఆయన ఎవరు? దేవుని వరం ఆయన ఎవరో నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను, నీ దగ్గర ఉన్న నీళ్లు నాకు ఇవ్వు అయ్యా అని నువ్వే అడుగుతావు. ఆయన దగ్గర ఏ నీళ్ళు ఉన్నాయంట? జీవజలం ఉన్నాయంట కదా. ఇక్కడ ఆ జీవజలం యొక్క ప్రాధాన్యత, గొప్పతనం ఏంటంటే 14వ వచనం చదువు.
నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. భూమి మీద ఉండేటువంటి నీళ్లు, భూమి మీద లభించే నీళ్లు ఎవరైనా తాగితే అప్పటికప్పుడు అవసరానికి దప్పిక తీరుతుంది, కానీ ఆ తర్వాత మళ్ళీ దాహం వేస్తుంది. ఒక గంట తర్వాత మళ్ళీ నీళ్లు తాగాలనిపిస్తుంది. అయితే యేసు ప్రభువులో వారు ఇచ్చేటువంటి జీవజలం తాగిన వారు ఎప్పుడు కూడా దప్పికొనడు. ఎవరు దప్పికొనరు. అందులోనూ ఇక్కడ ఆమె గురించి ఆయన రివీల్ చేశాడు. నువ్వు వెళ్ళి నీ భర్తను తీసుకురా. నాకు భర్త లేడు. అవును, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అని ఆమె యొక్క వ్యక్తిగత జీవితంలోని ఆమెలో ఉన్నటువంటి దోషములను, పాపములను ఆయన గుర్తు చేశాడు. అలా గుర్తు చేయడం వల్ల ఈయన మెస్సయ్యా అని ఆమె గ్రహించగలిగింది. అక్కడ వారి మధ్య ఇంకొక రెండవ ఆసక్తికరమైనటువంటి చర్చ చూడండి. ఇది ఆరాధన గురించి. 20వ వచనంలో, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించని, కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్తారు. యూదులు మీరు ఆరాధించడానికి యెరూషలేముకి వెళ్తారు. యూదులకు ఉన్నటువంటి 9 ముఖ్యమైన పండుగలలో 3 ముఖ్యమైన పండుగలకు ప్రతి సంవత్సరము ప్రతి యూదుడు అక్కడికి వస్తాడు, యెరూషలేముకి వస్తాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు అని, దేవుని సన్నిధి అని ఏ మందిరాన్ని గురించి అయితే చెప్పి ఉన్నారో అక్కడికి వచ్చి వారు ఆరాధించిపోతారు. అంటే ఇంట్లో కానీ బయట కానీ ఇంకెక్కడ కానీ ఆరాధించకుండా వారు సరిగ్గా ఆ స్థలానికి, దేవుని పేరు పెట్టబడినటువంటి ఆ స్థలానికి వారు వచ్చి ఆరాధించి వెళ్తారు. అయితే ఇక్కడ మేమైతే సమరయలో మా పితరులు ఇక్కడే ఈ పర్వతం మందే మేము ఆరాధించారు. వాళ్ళు ఆరాధించారు మా పితరులు. ఈనాటికి మేము కూడా అక్కడనే ఆరాధిస్తున్నాము. అక్కడ ఉన్నటువంటి పర్వతం ఏంటంటే ఆ సుఖార్ అనే ఊరికి దగ్గరలో ఉన్న పర్వతం పేరు గెరిజీము కొండ. ఆ గెరిజీము కొండ, ఆ కొండకు ప్రతి సంవత్సరం మేము వెళ్తాం. అక్కడ మేము మా దేవుణ్ణి ఆరాధించి వస్తాం. మా పితరులు పారంపర్యచారంగా అదే పద్ధతిని కొనసాగించారు. మేము అదే పద్ధతిని ఇప్పటి వరకు కూడా కొనసాగిస్తున్నాము. మరి యూదులు మీరు మాత్రం అక్కడికి వెళ్తారు కానీ అయితే అమ్మా నా మాట నమ్ము, రాబోయే రోజుల్లో దేవుని ఆరాధించేవారు యెరూషలేము కాదు. దేవుని ఆరాధించేవారు, యథార్థంగా ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చున్నది. ఎందుకనగా దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించారండి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్తుతి గురించి చెప్పడం లేదు. ఆరాధన అనేటువంటి పదము స్పెసిఫిక్గా ఇక్కడ ఉపయోగించబడింది. దేవుడు ఆత్మ కనుక దేవుడు ఒక్క చోట స్థిరంగా నేను ఇక్కడ ఉంటాను, అందరు నా దగ్గరకు వచ్చి నన్ను ఆరాధించి వెళ్ళండి అని చెప్పే దేవుడు కాదు. ఎందుకనగా యేసుక్రీస్తు రక్తమందు ఎందరైతే కడగబడ్డారో ప్రపంచవ్యాప్తంగా వారందరూ కలిపితే సంఘం, వారే చర్చ్ అండి. చర్చ్ అంటే ఒక 4 గోడలు ఉన్నటువంటి కట్టడం కాదు. ఈ ప్రదేశం మనం ఒక్కచోట చేరి దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ప్రార్థించడానికి మనము ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రదేశం. ఇప్పుడు దేవుని యొక్క నివాస స్థలం అనే పదానికి పాత నిబంధన అర్థం వేరు, కొత్త నిబంధన అర్థం వేరు. ఇప్పుడు ఏంటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీ దేహము దేవుని ఆలయము అని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసిస్తూ ఉన్నారు కాబట్టి మీ శరీరము దేవుని ఆలయము కనుక ఆ సత్యముతో ఆ ఆత్మను కలిగి ఆ సత్యంగా మనము ఆరాధించాలి. ఆరాధించడంలో మనము రక్తానుభవం ఉండాలి. క్రీస్తు యొక్క రక్తములో మనము విమోచింపబడి ఉండాలి. తెలియని దానిని మనము ఆరాధించకూడదు. ఇక్కడ ఏమంటున్నారు? ప్రభు ఏమంటున్నాడు? మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు. కానీ ఆరాధించుట
తెలిసి ఆరాధించాలి, అనుభవించి ఆరాధించాలి. ఏమనుభవించాలి? రక్షణను అనుభవించాలి, దేవుని యొక్క విశ్వాసతను అనుభవించాలి, దేవుని యొక్క పరిశుద్ధతను మనం పొందుకొని ఆ విధంగా ఆయనను ఆరాధించాలి. ఎందుకనగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము పరిశుద్ధులుగా మనము తీర్చబడాలి. అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండి, అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండడమే మన శరీరాన్ని సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకుంటా అని అర్థం. అది నిజమైన ఆరాధన. ఇటువంటి ఆరాధన యొక్క ఈ మర్మం తెలియక అనేక మంది స్తుతించడంతోనే పరిమితమైపోయి అదే ఆరాధన అని పిలుస్తూ ఉంటారు. కానీ అలా కాదండి. ఆరాధన అనేది ఆయన ఎంత గొప్పవాడైనప్పటికీ, ఆయన నామం ఎంత గొప్పదైనప్పటికీ, మరి మన విషయంలో ఆయన ఎవరు, ఆయన యొక్క గుణ లక్షణాలు మనలో క్రియారూపంగా ఉన్నాయా లేదా, మన యొక్క జీవితంలో అవి జరిగాయా లేదా, సరిగ్గా అటువంటి పరిశుద్ధత మనం కలిగి ఉన్నామా లేదా, అటువంటి పవిత్రమైనటువంటి గాంభీర్యత మన యొక్క వ్యక్తిత్వంగా మారిందా లేదా, యేసుక్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఆత్మ ఫలముల రూపములో గలతీయులకు రాసిన పత్రికలో రాయబడి ఉన్నాయో అవన్నీ కూడా మన జీవితంలో మనము కలిగి ఉన్నామా, అందులో మనం ఎదుగుతూ ఉన్నామా, వాక్యపు వెలుగులో పరిశీలించుకుంటూ అటువంటి గుణ లక్షణాలు కలిగి మనము ఆయనకు స్తుతి చెల్లించాలి. అదే నిజమైన ఆరాధన. అట్టి ఆరాధన దేవుడు మన నుంచి కోరుతున్నాడు. కనుక ఎందుకు అలా కోరుతున్నాడు? దేవుడు ఆత్మ కనుక, ఆయన శరీరం కాదు కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఆ విధంగా ప్రభు మనల్ని ఆయనను ఆరాధించడమే సిద్ధపరచుగాక. దయచేసి ఒక 4 నిమిషాల పాటు దేవుని వాక్యము తన దాసుని ద్వారా దేవుడు తన ఆత్మచేత నింపి మనం ఎట్లా ఆరాధించాలి, కృతజ్ఞత స్తుతి అంటే ఏంటి, మరి ఆరాధన అంటే ఏంటి, ఈ విధముగా మనము అనేక విషయాలు విపులంగా విన్నాం. కనుక దయచేసి ఈ సమయంలో మీ గృహాలలో మోకరించి ఒక 4 నిమిషాలు, మీ గృహంలో ఒక్కొక్కరు 2 నిమిషాలు ఆరాధించినా, మరి దయచేసి ఇద్దరు ఆరాధించవచ్చు. సీయోనులో మౌనంగా ఉన్నట స్తుతి చెల్లించుటని ముందు మీతో మేము ఏకీభవిస్తాము. కొద్దిసేపు దయచేసి మీరు మోకరించి వాక్యాన్ని అనుసరించి ఆరాధించాలని ప్రభునామములో మనవి చేస్తున్నాను. ఆరాధించండి.
ఇంతవరకు నాకు తోడయ్యుండి ఎబినేజరవయ్యున్న ఓ యేసు ప్రభువా, ఎబినేజరవయ్యుండి ఓ యేసు ప్రభువా, నా రక్షణకర్తావు నీవైతేవే, నా రక్షణకర్తావు నీవైతేవే. పొందేది నేనే ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు. పొందేది నేనే ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు. దయచేసి వాక్యం విని మా వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్షించుకొని వేగమైన విధానం బలలో పాలు పొందినట్లు ప్రభు సాయం చేయనట్లు దేవుని వాక్యం వినడానికి మన ఇందులో కుటుంబముగా సిద్ధపడుతుముగా. మధ్యాహ్న సమయమందు మరి బల్ల చుట్టూ మనం కూడకముందు మన జీవితాలను పరీక్షించుకోవడానికి కొంత సమయము దేవుని సన్నిధిలో గడుపుదాం. గత దినాల్లో మనం చూసిన విధంగా దేవుని రాజ్యాన్ని గురించి ధ్యానించినటువంటి వారంగా ఉంటున్నాం. రెండవసారిగా దేవుని ప్రేమను గురించి ధ్యానించినాం. తర్వాత దేవుని సూచక్రియలు, గాడ్స్ మిరకల్స్. మరి ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని గురించి మనం కొంచెం ధ్యానిస్తుంటాము. దేవుని వాక్యాన్ని ధ్యానించి మన జీవితాన్ని పరీక్షించుకొని యోగ్యంగా బలంలో పాల్పంచుటకు దేవుడు మనకు సహాయం చేయుగాక. మరి ఈ సమయంలో మరి లూకా రాసిన సువార్త, లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వరకు మరి చదువుకుంటాం. అంతట వారు ప్రయాణమై పోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకున్నాడు. ఆమెకు మరి ఆయన సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. అందుకు ప్రభు, మార్తా నీవు అనేకమైన పనుల మీద కూర్చి విచారపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరి ఆ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ప్రభు చూస్తుంది కాక. దేవుని సహాయం కొరకాయి, ప్రేమ గల ప్రభా, దయగల తండ్రి, కృపంతటి కొరకాయి వందనాలు చెల్లించు. ఈ సమయంలో ప్రభా నీ యొద్దకు చేరింటున్నాం. ప్రభు దినమందు వాక్యం చుట్టూ బలం చుట్టూ ప్రభా కూడుటకు మీరు ఇచ్చినటువంటి ధన్యత కొరకాయ నుంచి స్తోత్రాలు. మరి ఒకసారి నన్ను నేను పరీక్షించుకొచ్చు, నీ రక్త ప్రోక్షణకి తెచ్చుకొని వస్తుంటున్నాం. శిల్వచాటున మనవి చేయమని కోరుకుంటున్నాం. ఈ యొక్క పరలోక దగ్గర తండ్రి కిటికీలను ప్రభా మరి తెరిచిన వారే నీ యొక్క దీవెనలు మా పైన కుమ్మరించండి. నీ యొక్క జీవాహారాన్ని ప్రభా మాకు పంచి ఇవి మనం కోరుతూ వస్తూ మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మాకు అందరికీ ఆశీర్వకరంగా చేయగలరని వందనాలు చెల్లించు. క్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో దేవుని వాక్యాన్ని గురించినటువంటి మరి సందేశాన్ని మనం చూస్తూ వస్తున్నాం. మరి చదువుకున్నటువంటి వాక్యంలో మరియా
అను స్త్రీ యేసు పాదముల యొద్ద కూర్చొని దేవుని వాక్యం వినుచుండాలి. మరి దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం, ఆమె ఏర్పరచుకున్నటువంటి సంగతి దేవుని వాక్యాన్ని వినడానికి యేసు ప్రభు పాదముల యొద్ద కూర్చున్నప్పుడు ప్రభు అంటాడు కదా, ఆమె ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను కనుక అదే ఆమె యొద్ద నుండి తొలగింపబడదు అని, తీసివేయబడదని మరి ఆమెకు చెప్పినటువంటి సంగతి చూస్తుంటున్నాం. ఈ విధంగా ఈ యొక్క సాయంకాల మధ్యాహ్న సమయంలో మరి దేవుని వాక్యాన్ని గురించినటువంటి కొన్ని తలంపులు మనం చూస్తాము. దానికి ముందు ఒక పల్లవి పాడుకుంటాము. పఠింప శ్రేష్ఠ గ్రంథం అనుదినం పఠించిన ప్రేమతో నడుపును. మన బైబిల్ ఎత్తుకొని మన గృహంలో మరి బైబిల్ పల్లవి మనం పాడుకుంటాము. మరి 3 భాషల్లో పాడుకుంటాము. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, पढ़े जो उसको रोज बरोज मार्ग में कदम न कोई न हो. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबिल, the best book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. సమయంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తుంటున్నాం. దేవుని వాక్యము మరి ఎక్కడి నుండి వచ్చింది, దేవుని వాక్యాన్ని ఎవరిచ్చినారో అన్నటువంటి సంగతి చూసినట్లయితే కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 11వ వచనం ఇంగ్లీష్లో ఈ విధంగా రాయబడినది. ద లార్డ్ గేవ్ ద వర్డ్. తెలుగులో చూస్తాము, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. చాలు. కాబట్టి గాడ్ గేవ్ ద వర్డ్, ప్రభు మాట సెలవిచ్చుచున్నాడు. ఇది ఎవరి మాటలు కావు, ఇది దేవుని వాక్యమై ఉంటున్నది, సజీవ వాక్యంగా ఉంటున్నారు. రెండవదిగా మరి చూసినట్లయితే మరి ఆది నుండి ఉన్నటువంటి వాక్యము, అదే వాక్యము దేవుడు ఉన్నటువంటి సంగతి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మరి ఇక్కడ చూస్తున్నాము దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యం ఏంటంటే లార్డ్ గేవ్ ద వర్డ్, ప్రభు మాట సెలవిచ్చినటువంటి సంగతి చూసినాము. మరి ఆదియందు ఆ వాక్యం ఉంటున్నది, దేవుని యొద్ద ఉంటుంది. మరి దేవుడే ఆ వాక్యంగా చూస్తుంటున్నాం. ఇది మరి రెండో అంశంగా మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. మూడవది చూసినట్లయితే దాదాపు 900 నుండి దాదాపు 1000 భాషల్లో ఇది ముద్రింపబడినటువంటిదిగా చూస్తున్నాం. దిస్ హాస్ బిన్ రిటర్న్ ఇన్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ అని దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. మరి మన సొంత భాషల్లో కూడా మరి ఈ యొక్క వాక్యాన్ని ప్రచురింపబడినటువంటిదిగా చూస్తుంటున్నాం. మరి నిన్న దినం చూసినట్లయితే 900కు దాటిపోయినటువంటిది, దాదాపు 1000 వరకు రావచ్చునేమో అన్నటువంటి సంగతి చూస్తుంటున్నాం. కనుక అనేకులు దేవుని వాక్యాన్ని వినవలసినటువంటి దేవుని యొక్క ఉద్దేశం ఉంటున్నది. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ఎన్ని భాషలు ఉంటున్నా అన్ని భాషల్లో అది ప్రచురింపబడను. ఆ విధంగా మరి 3వ అంశంగా చూస్తుంటున్నాము, అనేక భాషల్లో ఇది వ్రాయబడినటువంటిగా చూస్తుంటున్నాము. ఇంతకుముందు చదువుకున్నటువంటి వాక్య భాగము లోకాలు రాసిన సువార్త 10:42లో చూసినట్లయితే మరి ఇది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనటువంటి మరి సంగతి చెప్తున్నారు. దేవుని వాక్యము ప్రతి ఒక్కరికి మరి అవసరమైనటువంటిది ఉంటుంది. ప్రతి ఒక్కరికి
ఆ విధంగా మరి దేవుని వాక్యం చూస్తున్నాం. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొని ఉంటున్నారు. ఈ సమయంలో ఈ ఉత్తమమైన దానిని లేనట్లయితే అవసరమైనది ఒకటే అని వ్రాయబడి ఉంటున్నది. అది మనం కలిగి ఉండటకు దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. మరి 5వదిగా చూసినట్లయితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనంలో చూస్తుంటున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం ఆఖరి భాగము. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. కాబట్టి దేవుని వాక్యము నిత్యము నిలుచున్నది. ద వర్డ్ ఆఫ్ గాడ్ అబైడెత్ ఫర్ ఎవర్ అని చూస్తుంటున్నాం. ఈ 5 సంగతులను మనము మర్చిపోకుండా దేవుని వాక్యం విషయమై చూస్తుంటున్నాము. మొదటిది దేవుడు అనుగ్రహించినటువంటి వాక్యము. రెండవది ఆది నుండి ఉన్నటువంటి వాక్యము. ఆ వాక్యమే దేవుడు ఉంటున్నాడు. మరి అనేకమైన భాషల్లో మన కొరకే లిఖింపబడినటువంటిదిగా చూస్తున్నాము. 4వది మరి ప్రతి ఒక్కరికి ఎంతో మిక్కిలి అవసరమైనటువంటి సంగతిగా చూస్తుంటున్నాము. మరియు ఎల్లప్పుడూ నిలిచినటువంటి వాక్యం చూస్తున్నాము. ఈ 5 సంగతులు మరి దేవుని వాక్యాన్ని గురించి చెప్పబడుతున్నాయి. ఇంకా 5 సంగతులు చూస్తున్నాము. దేవుని వాక్యము మరి దేని విషయాల్లో అది మనకు మరి తెలియవస్తూ ఉంటుంది అని చూస్తున్నాము. దేవుని వాక్యం చూసినట్లయితే ఇంతకుముందు చూసినాము కదా, మరి నిత్యము నిలుచున్నది. మరి ఈ సమయంలో చూసినట్లయితే ఇది కృపావాక్యం. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్ అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరియు ఇంకోటి విధంగా చెప్పాలంటే మరి ఇది కనికరముతో కూడినటువంటి వాక్యం ఉంటుంది. మరి ఇంకో విధంగా దేవుని వాక్యం చూసినట్లయితే సమాధానంతో కూడినటువంటిది మరియు ప్రేమతో కూడినటువంటిది చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు మరి తాను రాసిన పత్రికల్లో చూసినట్లయితే కృపయు కనికరమును సమాధానమును మరియు ప్రేమయుతో మరి మీకందరికీ సమాధానము అనుగ్రహించును గాక అనే యొక్క మరి ఇంట్రడక్షన్తో ప్రతి ఒక్క మరి పత్రిక మరి చూస్తుంటున్నాం. అదే కాకుండా మరి ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఒక ఉద్దేశము లేక ఆవశ్యకత అవసరత మరి ఉంటున్నటువంటిగా చూస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క దేవుని వాక్యం చూసినట్లయితే ఏ పత్రిక చూసినట్లయితే గ్రేస్, మర్సీ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ ద ఫాదర్ అండ్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అని ఆ విధంగా ప్రతి మరి పత్రికలో చూస్తున్నాం. కాబట్టి చూసినట్లయితే ఇది కృపా సహితమైనటువంటి మాటలు ఉంటున్నాయి దేవుని వాక్యంలో. రెండవది ప్రేమతో కూడినటువంటి మాటలు, తర్వాత కనికరంతో మరి కూడినటువంటి మాటలు, మరి సమాధానం అనుగ్రహించినటువంటి మాటలు, తర్వాత మన ఒక్కొక్కరి హృదయంలో జీవితంలో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఉద్దేశము సంకల్పాలు ఉంటున్నాయి. ఈ విధంగా మరి దేవుని వాక్యాన్ని గురించినటువంటి మరి 5 సంగతులను చూస్తున్నాము. దేవుని వాక్యము ఎక్కడి నుండి వచ్చిందని 5 సంగతులు చూసాము. ఇప్పుడు దేవుని వాక్యంలో ఏముంటుంది అన్నట్టు సంగతి ఇంకా 5 చూసాము. దయచేసి వీటన్నిటిని మీరు జ్ఞాపకం ఉంచుకునే వలనని కోరుకు వస్తున్నాం. ఇక ముందుకు వెళ్ళక ముందు మరి చూసినట్లయితే ఈ దినం యొక్క వర్తమానం చూసినట్లయితే ప్రత్యేకంగా సంఘం కొరకై మరి సంఘాన్ని యొక్క క్షేమాభివృద్ధి కొరకై, రెండవదిగా మరి ఒక విశ్వాసి యొక్క ఎదుగుదల నిమిత్తమై మరి ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానించనైతున్నాం. అనేక సంగతులు ఉంటున్నాయి దేవుని వాక్యంలో. మనము కేంద్రీకరించుకోవడము ఈ దినము మరి సంఘానికి క్షేమాభివృద్ధికరమైనటువంటి వాక్యము. మరి ఒక విశ్వాసి తన యొక్క జీవితంలో ఎదుగుదల నిమిత్తమై ఉన్నటువంటి మరి ఆ వాక్య భాగాలను మనము చూసుకుందాము కాక. మరి చూసినట్లయితే మరి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 40-41 చూసినట్లయితే అక్కడ లేకుంటే 39 చూస్తున్నాము. మరియా యేసు పాదముల వద్ద కూర్చున్నటువంటిదిగా చూస్తున్నాము. మేరీ సిట్టింగ్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్, మరి దేవుని వాక్యాన్ని వినించినటువంటిదిగా చూస్తున్నాము. కాబట్టి మరి ఈ యొక్క వాక్యాన్ని దేవుని వాక్యం వినడం ద్వారా
మరి మొట్టమొదటిగా మనకు లభించేది లేక అనుగ్రహింపబడేటిది ఏంది అని అంటే ఎక్కడ లేనటువంటిది, మరి ఎక్కడ దొరకనటువంటిది చూస్తున్నాం. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో చూసిన విధంగా వినుట వలన, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం, కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం, వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినాలో మనము? మరి ఇహలోక సంబంధమైనటువంటి వార్తలు కాదు, ఏకలోక సంబంధమైనటువంటి కార్యాలు కాదు. దాని విషయమై మరి దేవుని వాక్యం వినడం ద్వారా మరి దేవుని యందు విశ్వాసం వచ్చటకు, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందడానికి మరి తోడ్పడనే ఉంటుంది. అదే చూస్తున్నాము, మరియా చేసినటువంటిదిగా ఉంటుంది. మనమందరం కూడా దేవుని సన్నిధానంలో కూడి దేవుని వాక్యాన్ని వినడం ద్వారా మన యొక్క ఆత్మీయ లాభం మనము మరి వీలగనైనటువంటి సంగతి మనం చూస్తున్నాం. మరి దేవుని వాక్యంలో చూసినట్లయితే మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 19వ వచనంలో చూస్తున్నాము. మరి ఈ యొక్క వినుట గురించినటువంటి సంగతి మనము మరి కొద్దిగా చూస్తాము. దేవుని వాక్యం వినుట, మరి ఇక్కడ మరియా యేసు పాదం మీద కూర్చున్నటువంటిదిగా చూస్తుంటున్నాం. మరి అనేక సార్లు మనం చూస్తుంటున్నాము. అది మనలో ఏ కార్యము జరిగింపబడుతుందో దాని సంగతి మరి ఇక్కడ చూస్తున్నాం. మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము మరి 9వ వచనం చూసినట్లయితే వినుటకు చెవులు గలవాడు వినుడుగాక, వినుటకు చెవులు గలవాడు వినుడుగాక. కాబట్టి ఈ యొక్క ఆత్మీయ చెవులను దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి 12వ వచనానికి వచ్చినప్పుడు వెలుపల ఉండేవారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే సూచియు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపకయు ఉండుటకు అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నామని వారు చెప్పాను. యేసు ప్రభు మరి విత్తువాళ్ళు గురించినటువంటి ఉపమానము చెప్పుచు మరి చూస్తున్నాము ఏంటంటే, వినుటకైతే వినియు మరియు గ్రహింపకై ఇండు సంగతి చూస్తున్నాము. అనేక సార్లు వింటాము, మరి గ్రహించలేనటువంటి వారు ఉంటున్నాం. అందుకొరకే వినగల చెవులను, గ్రహించే చెవులను ప్రభు మాకు అనుగ్రహించినటువంటి సంగతి మరి ప్రభు దగ్గర మనము వేడుకుందుము గాక. కాబట్టి మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని వినటము కానీ గ్రహించకపోవడం సంగతి చూస్తుంటున్నాం. అనేక సార్లు దేవుని వాక్యము విని గ్రహించకుంటే జరిగే సంగతి ఏంటిది అని చూసినట్లయితే, వీరు మరి త్రోవ ప్రక్కన మరి పడిన విత్తనముల వలె చూస్తుంటున్నాం. అదే మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, త్రోవ ప్రక్కన ఉండు వారెవరనగా వాక్యం వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకుని పోరు. అదే సంగతి జరుగుతుంది. గ్రహించలేనటువంటి వారంలో ఉన్నట్లయితే మరి విత్తబడినటువంటి వాక్యము సైతానుడు ఎత్తుకొని పోవును. అది ఫలింపలేనటువంటిదిగా మరి మన జీవితంలో ఉంటుంది. కనుక మరి వినాలా, మరి గ్రహించటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. మరి ఆ విధంగా వినుటయు గ్రహించటకు దేవుడు మన నుండి కోరుతూ వస్తున్నాడు. నెహెమియా గ్రంథంలో మరి నెహెమియా మరి ఈ విధంగా రాస్తున్నాడు. 8వ అధ్యాయము 2వ వచనము, నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనంలో అక్కడ వినువారు గ్రహించువారు సంగతి అక్కడ వ్రాయబడి ఉంటుంది. మరి విని గ్రహించడం ద్వారా దేవుని యొక్క మరి ఆత్మీయ ఫలాలను మనము పొందువారముగా పొందుముగాక. నెహెమియా గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనము,
యాజకుడైన హెజ్రా 7వ మాసం మొదటి దినమున 7వ మాసమున మొదటి దినమున చదవబడు దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమందరి ఎదుట ఆ ధర్మశాస్త్రమును గ్రంథమును తీసుకుని వచ్చి చాలు. మరి ఇక్కడ మరి చూస్తుంటున్నాము, స్త్రీ పురుషులు దేవుని వాక్యం విని గ్రహింపగల శక్తి గల వారిని మరి సమకూర్చి దేవుని వాక్యాన్ని ధర్మశాస్త్రం బోధించేవాడుగా చూస్తుంటున్నాం. అప్పుడే మరి మనలో ఆ యొక్క గొప్ప శక్తి గొప్ప కార్యము మరి జరుగుతుగా ఉంటుంది అన్నమాట కదా. మరి ఈ విధంగా వినుట గ్రహింపు లేకుండా, రెండవది వినుచు గ్రహించు. శిష్యుల గురించి అంటున్నాడు కదా, ఇది మీ కొరకై మరి ఇవ్వబడినది, మరి అది మర్మములతో కూడినది కాదు, ఉపమాన రీతిగా వారికి బోధింపబడినది. దాని యొక్క అసలు యొక్క మరి జీవము లేకుంటే అర్థము ఇది అని శిష్యులకు యేసు ప్రభు బయలుపరిచినటువంటి వాడిగా చూస్తుంటున్నాం. అదేవిధంగా మరి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో మరి ఇక్కడ ఇంకొక సంగతి చూస్తుంటున్నాము, వినియు దాని ప్రకారము చేయబడుతున్నాను. మొదటిదిగా చూసినాము వినియు గ్రహింపలేక, రెండవది వినియు గ్రహించువాడుగా చూస్తుంటున్నాం. మరి మూడవదిగా మరియు విని దాని ప్రకారము జరిగించేవాడు. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలినటువంటిగా చూస్తున్నాం. ఇంకా వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. చాలు. ఇది చూస్తున్నాం, దేవుని మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద కట్టుకొనినటువంటి వాడిగా ఉంటున్నాడు. వరదలు వానలు తుఫానులు ఏది వచ్చినప్పటికీ మరి కదలక స్థిరంగా ఉండువారుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో నుండి మరి చూస్తుంటున్నాము ఏంటంటే, ప్రభు మరి నీ వాక్యం విని దాని ప్రకారము చేయటకు మరి ప్రభు మాకు సహాయం చేసి నడిపించండి. ఈ లోకంలో మాకు ఏం సంభవించినా గాలి తుఫానులు మరి మా జీవితంలో మా కుటుంబంలో మరి జరిగినప్పటికీ నిలకడగా నిత్యంగా ఉండాలని ప్రభు మీరు మాకు సహాయం చేయగలరని ప్రభు వైపు మనము చూస్తుందిగాక. మరియు ఇంకొక సంగతి మరి చూస్తుంటున్నాం ఏంటంటే, దేవుని వాక్యం వినడము, దేవుని వాక్య ప్రకారం చేయడం. మరి మూడవదిగా చూసినట్లయితే దేవుని వాక్యము చదువుట. కాబట్టి ఎవరైనా చెప్తే వినడానికి మరి వినడానికి వీలవుతుంది. లేనట్లయితే దేవుని వాక్యము మన యొక్క సొంత భాషలో వినబడి ఉంటుంది కనుక దేవుని వాక్యం మనం చదవనవుతున్నాము. చదవడము మరియు ధ్యానించడము మరి రెండుగా ఉంటున్నాము కదా. దేవుని వాక్యము చదవడము, ధ్యానించడము, మరి అదే మరి దేవుని వాక్యము వినటాను కదా. దేవుడు మనతో మాట్లాడేది ఎప్పుడైతే దేవుని వాక్యం మనం చదివి దాన్ని ధ్యానించినప్పుడు దేవుడు మనతో ఏది మాట్లాడనో మరి అది మరి మనము గ్రహించుకోవడముగా దేవుడు మనకు సహాయం చేయను కాక. మరియు మరి కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో చూసినట్లయితే, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. చాలు. మరి ఇక్కడ చూస్తున్నాము దేవుని వాక్యము విని మరి దివారాత్రం విని దాన్ని ధ్యానించేవారముగా ఉండునుగాక. కాబట్టి మరి ఆనందించదు వార్త మరి ప్రభు మనకు ఆ విధంగా చేయనక చదువుట, ధ్యానించుట. రెండవదిగా ధ్యానించచ్చు, ఆనందించచ్చు. మూడవది దేవుని స్వరం వినడం ద్వారా మరి యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనము, ఆయా సమయములకు దేవునితో పోనీటిలో దిగి ఓకే
అది భాగం కాదు, వేరే భాగంలో మరి చూస్తుంటున్నాం. ఏంటంటే 5వ అధ్యాయము మరి 24వ వచనంలో నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడనే సంగతి మనం చూస్తుంటున్నాం. కాబట్టి తీర్పులోనికి రాకుండానట్లు దేవుడు మనకు సహాయం చేయండి. ఇంకొక దగ్గర చూసినట్లయితే వినుట ద్వారా విశ్వాసం కూడా కలగనైతున్న సంగతి ఇంకో భాగంలో మనం చూస్తాము. ఈ విధంగా మరి చూసినట్లయితే దేవుని వాక్యము చదువుచు లేకుంటే ధ్యానించుచు ఆనందించుట ద్వారా మనం చూస్తుంటున్నాము. దేవుని వాక్యము మరి ఎల్లప్పుడూ ఆ విధంగా ఉండవలసినటువంటి ప్రభు కోరుతూ వస్తుంటున్నాము. వాక్యం వినడము, వాక్యం చదవడము, మరి దాన్ని ధ్యానించడము, అది మరి ఎడతెగక మరి ఒకదానితో కలిసినటువంటి వారుగా ఉంటున్నట్లు ప్రభు సహాయం చేయను గాక. దేవుని వాక్యము ఇప్పుడు చదువుతాము, మర్చిపోతాము, వెళ్ళిపోతాము ఆఫీస్కు, మరి సైతానుడు దాన్ని వెతుకొని పోతుంటాడు కదా. కాబట్టి దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని వాక్యం చదవాలా, దేవుని స్వరం వినాలా, దాని విషయమై మనము మరి ధ్యానించే వారముగా ఉండటకు ప్రభు మనకు సహాయం చేయను గాక. అప్పుడే మన యొక్క ఆత్మీయ మరి శక్తిని బలం మనం పొందువారంగా ఉంటున్నాం, ఫలించే వారముగా ఉండవారై ఉంటున్నాం. మరి ఆ విధంగా మరి చూసినట్లయితే ఈ యొక్క ధ్యానించడం గురించి మరి దేవుని వాక్యంలో లేవీయుల గ్రంథంలో లేవీయ కాండము 11వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ వచనంలో అక్కడ మరి పవిత్ర జంతువులను మరి అపవిత్ర జంతువుల గురించి చెప్పచ్చు. అక్కడ పవిత్ర జంతువులు చూసినట్లయితే 2వ వచనంలో 11:2 మీరు ఇశ్రాయేలుతో ఇతనుడి భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. జంతువులలో ఏది లెక్కలు కలదై నెమరు వేయినో దాన్ని తినవచ్చును కానీ నెమరి వేయి వాటిలోనూ 2 డెక్కలు గల వాటిని వీటిని తినకూడదు. చాలు. మరి ఇక్కడ చూస్తున్నాము నెమరు వేయి వాటిని విషయమై చెప్పబడుతుంటుంది. కాబట్టి దేవుని వాక్యము మనము నెమరు వేయట మరి ఎంతో అవసరమవుతుంది. తిరిగి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించడానికి దేవుడు నాతో ఏది మాట్లాడుతున్నాడు సంగతి. ఆ విధంగా దాన్ని ఏంటంటే మరి కొన్ని జంతువులు చూస్తుంటున్నాము. మరి ఇంటి దగ్గర ఉన్నటువంటి చూసినట్టు మరి ఈ యొక్క ఆవులైనా కానీ గేదెలైనా కానీ చూసినట్లయితే వారికి ఆహారం పెట్టినప్పుడు వెంటనే అవి తినేస్తాయి. తర్వాత నీడకు వెళ్ళి చెట్టు కింద కూర్చొని లోపల ఉన్నట్టు దానిని బయటకు తీసుకుని వచ్చి దాన్ని బాగా నమిలి దాంట్లో ఉన్నటువంటి జీవాన్ని అది పొందనవుతుందన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ నరిష్మెంట్ అంటారు. ఆ విధంగా మనము తిన్న దానిని మరి దాన్ని తిరిగి నెమరు వేయట ఎంత అవసరమవుతుంది. పశువులు చేసినట్టు మానవులు చేయరు. అయినప్పటికీ ఇది దేవుని వాక్యం గురించినటువంటి సంగతి చూస్తుంటున్నాం. నెమరు వేయట కాబట్టి ఏమవుతుంది, దాని యొక్క ఏ విధంగా అయితే జంతువులకు దాంట్లో ఉన్నటువంటి మరి బలము ఏ విధంగా అది పొందగలుగుతుందో దేవుని వాక్యము నెమరు వేయటం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. సర్వశక్తిని బలము మరి చూసినట్లయితే మరి మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం విషయం చూస్తున్నాము. మీరు చూడాలన్నప్పటికీ చూడాల్సిన లేదు. మరి సైతానుడు వచ్చి యేసుప్రభును శోధించడానికి వస్తుంటాడు. యేసుప్రభు 40 దినములు మరి ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి గురించి చూస్తుంటాడు కదా. ప్రభువా మరి నువ్వైతే ఈ యొక్క ఆకలి అవుతుంది, రాళ్ళను రొట్టెలుగా చేసుకుంటాడు కదా. మరి అప్పుడు అంటాడు కదా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి వాక్యం ద్వారా జీవించలేదు. కాబట్టి ఇది మనకు ఒక జీవవాక్యం ఉంటుంది. ఇది చూసినట్లయితే డైలీ బ్రెడ్ లేకుంటే డైలీ మరి ఫుడ్గా చూస్తున్నాం. జీవ ఆహారము మరి జీవవాక్యము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాడుగా చూస్తున్నాం. ఆ విధంగా ఈ యొక్క దేవుని వాక్యాన్ని మనకు అనుగ్రహింపబడినప్పుడు మరి దాన్ని మనము వినువారముగా ఉందుము గాక. మరి చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనంలో
చూసినట్లయితే యాకోబు పత్రిక మొదటి 19. నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకును వేగిరపడు మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడుగా ఉండవలెను. కాబట్టి వాక్యాన్ని వినడానికి వేగిరపడేవారుగా ఉందుగాక. కాబట్టి చెప్తూ వస్తున్నారులే, లైట్గా తీసుకొని ఒకసారి విందామని కాదు. వాక్యం విడుదలైనప్పుడు మనం వినవారుగా దానికి వేగిరపడుటకు ప్రభు మనకు సాయం చేయను కాక. మరి ఇంతకుముందు చూసినాము మొదటి అధ్యాయము, మరి కీర్తన గ్రంథము 2వ వచనంలో దివారాత్రము ధ్యానించేవాడు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము ధ్యానించేవాడు. కాబట్టి ధన్యుడు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనం విని ధ్యానించే వారంలో ఉన్నట్లయితే కలిగినటువంటి లాభమంతయు దేవుని వాక్యంలో చూస్తూ వస్తుంటున్నాం. ఈ విధంగా చూసినట్లయితే 3వ వచనంలో చూసినట్లయితే మరి క్లుప్తంగా చెప్తాను, సమయం అయిపోయి ఉంటుంది కనుక. ఈ యొక్క వాక్యము మనం చూసుకున్నట్లయితే దాదాపు 7 విషయాలుగా మనం చూస్తుంటున్నాం కదా. ఈ యొక్క వాక్యంలో మరి చూసినట్లయితే 5 సంగతులను మనము మరి మొదటి అధ్యాయంలో మనం చూస్తాము. మొదటిది, నీటి కాలువల ఎవరను నాటబడినదే. కాబట్టి నీటి కాలువల ఎవర మనము నాటబడిన వారంగా ఉంటుగాక. మందిరంకి వచ్చినప్పుడు దేవుని వాక్యము, ఇంటి దగ్గర దేవుని వాక్యము, మన సహోదరుడు మనతో మరి సహవాసం చేసినప్పుడు దేవుని వాక్యం. కాబట్టి వేర్వేరు విధాలుగా దేవుడు మనను బలపరిచి మరి ప్రోత్సహించేవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా రివర్స్ ఆఫ్ వాటర్ అని ఇంగ్లీష్లో రాయబడుతుంది. కాబట్టి ఈ యొక్క నీరు ఆ యొక్క చెట్టుకు రాయబడి ఉంటుంది. ఏంటంటే నీటి కాలువలో ఎవరైనా నాటబడినది అయినటువంటి చెట్టుగా మన దేవుడు చేయనింటున్నాడు. ఒక చెట్టు, ఒక నీటి కాలువ ఎండిపోతే ఇంకొక కాలువ నుండి, ఆ కాలువ నుండి నీరు ఎండిపోతే ఇంకొక కాలువ నుండి, ఆ విధంగా మరి అనేక విధాలుగా దేవుడు తన యొక్క మరి ఆ యొక్క నీటి కాలువను మనకు అందింపజేసి మనను మరి ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండుకున్నట్టుగా చేయబడుతున్నాడు. కాబట్టి ఇంగ్లీష్లో చెప్పాలంటే ట్రీ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్. మరి నీటి కాలువల ఎవరను నాటబడినదిగా చూస్తున్నాము. మరియు పూర్తిగా నాటబడినట్లయితే ఎల్లప్పుడూ నీరు ఉంటుంది కనుక మరి సంపూర్ణమైనటువంటి జీవము మరి దానిలోనికి మరి ఆనయింటుంది అనమాట. తర్వాత తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది కదా. ఫలమిచ్చు వారిగా దేవుడు చేయబడుతున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించి మరి ఆనందించడం ద్వారా. మరి 4వదిగా ఆ ఆకు వాడదు అనేది రాయబడి ఉంటుంది కదా. మరి ఆకు వాడక తన కాలం, కాబట్టి ఆకు కూడా వాడకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడైతే ఆకు వాడకుండా ఉంటే ఆ యొక్క చెట్టు సజీవంగా ఉన్నటువంటిదిగా మనం చూస్తుంటున్నాం. కనుక ఆకు వాడక మరి ఫలమిచ్చు చెట్టు వాగా చూస్తుంటున్నాము. మరి ఆఖరిగా చూసినట్లయితే మరి అతడు చేయనిదంతయు సఫలం. ఈ 5 సంగతులు చూస్తుంటున్నాము. మరి నీటి కాలువల ఎవరను నాటబడినట్టుగా మరి సంపూర్ణమైనటువంటి బలము అనుగ్రహించినటువంటిదిగా నీరు చూస్తుంటున్నాము. మరి 3వదిగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. మరి తర్వాత ఆకు వాడదు, మరియు అతడు చేయలేదంటేయు సఫలం. కాబట్టి మన జీవితంలో ఏ సక్సెస్ఫుల్ లైఫ్, మరి విశ్వాస జీవితంలో మరి జయవంతమైనటువంటి జీవితం జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. ఇంకొక సంగతిలో మనం చూస్తుంటున్నాం ఏంటంటే దేవుని వాక్యం చదివినప్పుడు మరి వాక్యం చూడడం కానీ కొన్ని సంగతులను మీకు బయలుపరుస్తూ వస్తుంటున్నాం. మరి ఇంకొక దగ్గర ఈ విధంగా వ్రాయబడి ఉంటున్నది క్లుప్తంగా ఏంటంటే దేవుని వాక్యం చూసినప్పుడు ఒక 7 సంగతులు మీతో చెప్పనంటున్నాను.
అది మాత్రం మీరు వినండి, జ్ఞాపకం ఉంచుకోనండి. వాక్యంలో మనకి చూడడానికే మరి అవసరం లేదు, మరి చెప్తాను, మీకు వీలైతే దాన్ని మీరు మరి జ్ఞాపకం ఉంచుకునే వాళ్ళని కోరుతూ వస్తున్నాము. వాక్యం మనం ఏం చదవము. మరి మన యొక్క పాపములను గురించినటువంటి మరి గ్రహింపు దేవుడు అనుగ్రహించింది. దేవుని వాక్యము మనం విన్నప్పుడు మన జీవితంలో పాపం ఎక్కడ ఉంటుంది అని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కాబట్టి మన జీవితంలో పాపం ఎక్కడ దాచున్న సంగతి దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడినప్పుడు ఏం చేస్తాం? మనము ప్రభు సన్నిధానంలో ఒప్పుకోవడానికి మరి దేవుడు సహాయం చేయనించున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనం దేవుని వాక్యంలో మరి దేవుని వాక్యానుసారంగా ప్రభు సన్నిధానంలో మన పాపములను ఒప్పుకునే ఎడలా మొదటి యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారం చూసినట్లయితే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి మనలను పవిత్రులుగా చేయడు, మన పాపమును ఎరుగుటకు సహాయపడును. రెండవది, మనం ఒప్పుకున్నటువంటి ఆ యొక్క పాపమును దేవుడు కడిగి వేయవాడుగా ఉంటున్నాడు. అదే మొదటి యోహాను 3వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే ఏముంటుందంటే మన నిరీక్షణను మరి అదే వృద్ధి చేయనటువంటిదిగా ఉంటుంది. మన యొక్క నిరీక్షణలో ఉన్నటువంటి నిరీక్షణను దేవుడు దాన్ని పెంపొందించేవాడుగా చూస్తున్నాము. మూడవదిగా కాబట్టి మరి మన పాపం క్షమింపబడిన తర్వాత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క నిరీక్షణను మరి రెన్యూ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట కదా. అనేక సార్లు మనం రెన్యూ చేసుకుంటాము. మన మొబైల్ కార్డు కూడా రీఛార్జ్ లేకుంటే ఆ విధంగా మనం చేసుకుంటాము. మన రేషన్ కార్డ్స్ కూడా మనం రెన్యూ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి నిరీక్షణను దేవుడు దాన్ని మరి రెన్యూ చేయడానికి ప్రభు సహాయం చేయవాడుగా ఉంటున్నాడు. అదేవిధంగా మరి యెషయా గ్రంథము 30వ అధ్యాయము మరి 21వ వచనంలో చూస్తున్నప్పుడు నువ్వు ఏ వైపు వెళ్ళినప్పటికీ ఇదిగో నా స్వరము. దేవుని వాక్యం విన్నప్పుడు దేవుడు మన యొక్క మరి అడుగులను దేవుడు మనను మరి అడుగులను ఏ విధంగా వెళ్ళవాలను, మరి కుడి వైపు వెళ్ళవాలన్నా ఎడమ వైపుకు వెళ్ళవాలన్నా అనే సంగతి మరి చూస్తున్నాము. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 21వ వచనంలో యవనస్తులైనటువంటి వారు మరి కుటుంబంలో మరి బాధ్యత కలిగినటువంటి వారు ప్రతి సమస్యలో ప్రభు ఏది చేయాలా ఈ సమయంలో అన్నప్పుడు ప్రభు వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎడమ వైపు వెళ్ళాలా, తిన్నదనే దాని వీధిలో వెళ్ళాలా, మరి కుడి వైపున వెళ్ళాలా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి వారిగా చూస్తున్నాం. మరి ఆ విధంగా ప్రభు సహాయం చేయాలి. తర్వాత మనం చూసినట్టయితే 119 దావీదు కీర్తన 11వ వచనం చూస్తున్నాం. ఏంటంటే దావీదు అంటాడు కదా, ప్రభా నీ వాక్యాన్ని నా హృదయంలో మరి పాపం చేయకుండా నేను దాచుకొని ఉంటున్నాను. లార్డ్ ఐ హీడ్ దై వర్డ్ దట్ ఐ మే నాట్ సిన్ అగేన్స్ట్ థీ. కాబట్టి పాపం చేయకుండా మనల్ని జాగ్రత్తగా భద్రంగా ఉంచేది దేవుని వాక్యం అవుతుంది. తర్వాత మరి పాపం నుండి మనల్ని దూరపరచని ఉంటున్నది. ఇంకోసారి చూసినట్లయితే మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనములు మనం చూస్తాము. చదువుకుంటాము సహోదరుని అవసరం కనుక. మరి మనకు వచ్చేటువంటి ఆ యొక్క శత్రు ఎదిరింపులో నుండి దేవుడి విజయం అనుగ్రహించేవాడు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకున్నది, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తిమంతులందరూ మరియు రక్షణయను శిరస్నానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నది. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిస్థితుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉంది. ఈ విధంగా మరి మనకు వచ్చిన ప్రతి శోధనలో మరి దేవుడు జయం అనుగ్రహించడానికి మరి దేవుడు తన వాక్యం ద్వారా మనకు సహాయం చేయబడుతున్నాడు. ఇంకొకటి ఆఖరికి దీంట్లో చూసినట్లయితే 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనంలో చూస్తున్నాం. దేవుని వాక్యం చదివినప్పుడు అది మనలను సరిచేయడానికి, మనలో తప్పు దిద్దడానికి మరి చూస్తామా
రెండవ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమందును పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైనది. ఆ విధంగా దేవుని వాక్యము మనం సరి చేయడానికి, అందుకొరకే బల దగ్గరికి మనం వచ్చినప్పుడు మన జీవితాలను సరి చేయడానికి దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యము మనం విన్నప్పుడు మన జీవితంలో మనము సరి చేసుకొని మరి పరీక్షించే వారముగా అందుకుంటాం. మరి ఇంకా 2 నిమిషాలు మీతో మరి పంచుకోవాలనుకుంటున్నాను. మరి యేసు పాదముల యొద్ద మరి కూర్చుని దేవుని వాక్యం ఉంటుంది కదా. దేవుని పాదముల యొద్ద, ప్రభు పాదముల యొద్ద, మందిరంలో కానీ మన ఇంట్లో కూర్చున్నప్పుడు జరిగే సంగతి ఏంటి? ప్రభు సన్నిధానంలో కూర్చున్నప్పుడు అనేక సార్లు భక్సింగ్ గారు మరి ప్రభు సన్నిధానం నుండి ప్రభు ఏం చెప్తాడా అని మరి వాక్యం చదువుతూ దేవుని ప్రార్థనలో ఉండేవాడు కదా. 1 గంటలకు పోతే ఆ విధంగా ఉంటుంది, రాత్రి 2 గంటలకు వెళ్ళినా కానీ ఆయన మోకారం పైన ఉంటాడు ప్రభు సన్నిధానం. కాబట్టి ప్రభు సన్నిధానంలో మనం ఉన్నప్పుడు మనం చేసేది ఏంటంటే, మనం కలిగేది ఏంటంటే, ఈ లోకం బయట ఉన్నటువంటి సంగతి సంపూర్ణంగా మనము మర్చిపోతాము. ప్రభు ముందు మనము ధ్యానించేవారముగా ఉంటాము కదా. కొద్ది సమయము ఈ లోకంలో మనం మర్చిపోయి మన యొక్క మరి వరీస్, మన ప్రాబ్లమ్స్, ఈ లోక ఆకర్షణలన్నిటినీ మరి మనం మర్చిపోతుంటాము. దేవుని యుద్ధం అది మరి మొదట ఆయన సన్నిధిలో మనం ఉన్నటువంటి సమయము ఆ విధంగా చేయాలి. రెండవదిగా మరి మరి తండ్రి అయిన దేవుడు మరి యెహోవా దేవుడు అబ్రహాముతో అంటాడు కదా, తనలో అబ్రహాముకు తెలియకుండా నేను దాచేదనని నేను చేయబో సంగతులు అని దేవుని వాక్యంలో ఆది కాండంలో చూస్తున్నాం. కనుక దేవుడు తాను ఇచ్చేయించండి తన బిడ్డలకు బయలుపరుస్తున్నాడు. అందుకొరకే దైవ బిడ్డలు, దైవజనులు అనేక గంటల తరబడి దేవుని సన్నిధిలో మరి ప్రభు ఏం నాకు సెలవిస్తున్నాడా అన్నటువంటిదిగా ఉంటుంది. కనుక ప్రభు సన్నిధానం ఉన్నప్పుడు దేవుని యొక్క మర్మాలను దేవుడు మనకు బయలుపరచువాడంటున్నాడు. తాను చేయబోన్న సంగతులు మనకు మరి బయలుపరచువాడుగా ఉంటున్నాడు. మరి అదేవిధంగా మనం చూస్తుంటాం ఏంటంటే, భక్సింగ్ బ్రదర్ ఒక పుస్తకం రాసినాడు కదా, మరి అది దేవుని యొక్క మర్మములు అనమాట. ఓకే, సీక్రెట్స్ అని రాయబడింది. షేరింగ్ గాడ్ సీక్రెట్స్ అనేటువంటి పుస్తకము రాసినాడు. ప్రతిరోజు దేవుడు ఏది మాట్లాడుతున్నాయంటున్నాడో ఆ సంగతి అందులో రాయబడుతున్నది. దేవుడు మరి తన యొక్క మర్మాలను రాసినటువంటిది ఆ యొక్క పుస్తకము మీ దగ్గర లేనట్లయితే ఎప్పుడో నుండి కనుక్కొని మరి చదువుకోవడం వల్లని కోరుతూ వస్తుంటున్నాము. మరి ఈ విధంగా ప్రభు సన్నిధానంలో కూర్చున్నప్పుడు మరి 2 స్నేహితులు, ఒకడు మంచివాడు ఒకడు చెడువాడు ఉన్నాడు అనుకోండి. మరి మంచివాడు ఎక్కువ అతనికి చెప్పలేనప్పటికీ నమ్మును ఉంటాడు, కానీ వాడు చెడువాడు ఏం చేస్తాడు, తన యొక్క ప్రభావం అంతే వాడిపైన చూపిస్తాడు. ఆఖరికి మంచివాడు ఏమవుతాడు, చెడువాడుగా అయిపోతాడు. అదేవిధంగా దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మరి దేవుని ఆత్మతో మనం నింపబడినప్పుడు, దేవుని ఆత్మ మనల్ని ఆవరించినప్పుడు దేవుడు మనల్ని సంపూర్ణంగా మార్చుకోవడంటున్నాడు. ఆయన యొక్క గుణలక్షణాలన్నీ మనలోనికి రానేంటున్నాడు కదా. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క మరి స్వార్థంలోనికి మార్చుకోవడంటాడు కదా. తెలుగు రాష్ట్ర పత్రిక 4:19 ఉంటుంది కదా. కాబట్టి ఆయన గుణలక్షణాలు మరి తన స్వారూప్యం, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై మనలో నాకు ప్రసవేదన చాలు. క్రీస్తు స్వరూపం మనకు అవసరమే కదా. అదేవిధంగా ప్రభు వైపు మనము చూడటకు ప్రభు మనకు సహాయం చేయను కాక ఆయన సన్నిధిలో ఎంత గడిపితే అంతగా మనము ఆయన స్వరూపంలోనికి మారుతాము. మొదటి యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ప్రియులారా మరి ఇప్పుడు ఏమైనది మీకు తెలియదు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన వలె మార్చబడి ఆయనను పోలి యుద్ధము, ఆయనను చూసినట్టుగా మనము ఆయనను చూడలేంటాం. చదవండి అది. ప్రియులారా ఇప్పుడు మనం దేవుని పిల్లలమైంటున్నాము, ఇక ఏమవుతాము ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన విన్నట్లుగా మరి ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉంటాడు. దేవుడు తన వాక్యం ద్వారా మనం చేయబడుతున్నాడు. ఇది మనకు
సజీవ వాక్యం ఉంటుంది, అనుదినం ఆహారం ఉంటుంది, నిర్మలమైన వాక్యం అన్నటువంటి సంగతి మొదటి పేరులో కూడా ఉంటుంది కదా. ఆ విధంగా దేవుడు మనల్ని ధైర్యపరచును గాక, బలపరచును గాక. ఈ విధంగా ఈ వాక్య వెలుగులో మనం పరీక్షించుకున్న వారమై మరి దేవుని వాక్యం మరి మనలో మనం పాల్గొంటున్నకు ప్రభు మనకు సహాయం చేయను గాక. మరి ఈ యొక్క వాక్యము మరి చూసిన విధంగా మరి మన కొరకై విలువబడినటువంటిదిగా చూస్తున్నాం. నాకు అప్పగింపబడినటువంటి అని అపోస్తలుల పౌలు రాస్తుంటాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ఒకసారి చూసి మనం మనలో ప్రవేశిస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువును పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిలుపట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పండి. ఆ విధంగా మరి మనం పరీక్షించుకున్న వారం, రక్తం ద్వారా కనబడినటువంటి వారముగా, కడగబడినటువంటి వారముగా మరియు దేవుడు మనలో పాల్గొనేటప్పుడు దేవుడు మనకు సహాయం చేయండి. దయచేసి చెప్పబడిన దేవుని వాక్యమును అనుసరించి మీ గృహాలలో ఇంకా సమయం తీసుకొని ప్రభుని ఆరాధించండి. ఫ్యామిలీగా ఆరాధించిన తర్వాత బలవర్తమానమని దేవుని వాక్య వెలుగులో మరియా యేసు పాదముల వద్ద కూర్చున్న ప్రభు ఆమెను మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదని మార్తతో చెప్పాడు కదా. వినిన ఈ సాతాను ఎత్తుకొని పోకుండా త్రోప కనపడి నిద్రలాగా కాకుండా దయచేసి మరి ఈ నా మాటిని వాటి చూపుని చేయవారు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి అయి ఉండనన్నట్లుగా బుద్ధిమంతులుగా ఉండడానికి, అంతేకాకుండా దేవుని వాక్యమును విని మర్చిపోయే పరిస్థితుల్లో మనం ఉంటే ప్రభు సంతోషపడలేడు. అంతేకాకుండా మరి ఇంకొక మాట విన్నాం, నా మాట విని వాటి చూపులు చేయ ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి. కాబట్టి దయచేసి యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడని. మరి ఏ విధంగా 5 రకాలుగా మనము మరి ఉంటామో, నీటి కాలువ యొద్ద నాటబడిన అనుభవము, ఫలించే అనుభవము, ఆకు వాడని ఆ అనుభవము. ఈ విధంగా దయచేసి మనం చేయనిదంతయు సఫలమయ్యే అనుభవంలో మనము ఉండాలంటే దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. ఆనాడు నెహెమ్యా గ్రంథంలో ఏ విధంగా చదివి ఏ విధంగా ప్రజలు వినిపించి వాక్య వెలుగులో వారు ప్రభును స్తుతిస్తూ వచ్చారో ఆ విధముగా దయచేసి వాక్యాన్ని విని వాక్య వెలుగులో జీవితాలు పరీక్షించుకొని ఏదైనా పొరపాటు ఉంటే మన బలహీనతలు ఒప్పుకొని విడిచిపెట్టి వేగమైన విధానంలో బలలో పాల్గొందామని సిద్ధపడండి. దయచేసి పునపాటున మోకరించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నేను తండ్రి, జీవగలని మా దేవ, నిజమే మరియా ఉత్తమం దాన్ని ఎన్నుకున్నది. ఈ నా మాటి వారిని విని వాటి చూపుని చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలే ఉన్నని చెప్పినావు. అంతేకాకుండా ఓ ప్రభువా, దయగల నా మాట నిన్ను పంపిన వాడిని విశ్వాసము చూడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి ఉన్నాడు. యాకోబు పత్రికలు వినడానికి ప్రభువా మేము ఎగిరిపడడానికి సహాయపడుతున్నామని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ విధముగా దయగల మా ప్రభువా, మరి నేను చేయవచ్చున్నది అబ్రాహామునకు దాచేతనా, అలాగున మేము కుడి తట్టు తిరిగి ఎడమ తట్టు తిరిగినా ఇదే త్రోవ దిని నడవమనే ఒక శబ్దం మా చెవులు వినబడినట్లుగా మేము మీ సన్నిధిలో ప్రభువా మీ వాక్యమును దేవరాత్రములు ధ్యానించేవారంగా అనేక విధములుగా మీ వాక్య వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకొని బలపరచబడి దేవా నా కుమారుడు యేసుక్రీస్తునందు కృపచేత బలవంతుడు కమ్మని ఆనాడు పౌలు తిమోతిని విధంగా బలపరుస్తూ వచ్చాడు.
అంతేకాకుండా మీరు చెప్పారు, నా ప్రియులారా మనం ఏమేమి ఉన్నామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఆయన ఆయన ఉన్నట్లుగానే ఆయన పోలిక చొప్పున ఉందము. అంతేకాకుండా క్రీస్తు స్వరూప మేయందు ఏర్పడే వరకు నాకు ప్రసన్న వేదన. ప్రభా రూపాంతర కొండపైన మీరు ఏ విధంగా దేవా మీ ముఖము దయగలుగుతున్న సూర్యుని వలె, మీ వస్త్రములు ప్రభా మరి తెల్లగా ఏ విధంగా అవుతూ వచ్చిందో మా అంతరంగంలో, ఆ విధంగా మేము మండుదుముగాక. అతడు మండుచున్న దీపమై ఉండేను. సహాయపడుతురండి ప్రభా. మీ వాక్య వెలుగులో నీ ప్రజలను ఆరాధించి ప్రభా నీ వాక్య వెలుగులో జీవితాలు పరీక్షించుకొని వాళ్ళలో పాల్పొందని సీఎంలో ఉన్న పరిశుద్ధులకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేసుకుంటున్నాం. నీ బిడ్డల చుట్టూ మీ కంచె వేసి మీరు అగ్ని ప్రాకారాలుగా ఉండి యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండుననే వాగ్దానం నెరవేరుస్తున్న ఇశ్రాయేలును కాపాడేవాడు. కొనకడు నిద్రపోడు ప్రతి నిమిషంలో దాన్ని కాస్తున్నా ఎవడో దాని మీద రాకుండా దివరాత్రులు నీరు కడుతున్న వాగ్దానాన్ని బట్టి స్తుతిస్తున్నా. సీఎంలో నుండి ప్రభా మీ ప్రజలు మీరు ఆశీర్వదించండి. సంఘములతో ఆత్మ చెప్పమంటే చెవగలవాడు ఎనుగాక ప్రపంచమంతా దయగలడు మా ప్రభువా. ముఖ్యంగా 750 కోట్ల ప్రజల ప్రపంచమంతా నిండి ఉంటుండగా ఓ దేగల తండ్రి, ముఖ్యంగా మరి పరిశుద్ధులని బిడ్డలు ప్రపంచంలో ప్రభా మీ రక్తములు విమోచింపబడిన వారిపై దృష్టి ఉంచండి. సర్వరోగము నుండి విడిపించండి. కరోనా వైరస్ ప్రజలను ముట్టకుండా భద్రపరచండి ప్రభా. ఎంతో మంది మరణించిన కుటుంబాలను ఆదరించండి. ఎంతో మంది ప్రభు 40 లక్షల పైన చికిత్స పొందుతున్నారు హాస్పిటల్లో. డాక్టర్లకు మంచి జ్ఞానము దయచేస్తురండి. రాబోతున్నారు ఎక్కడిదెక్కడ ప్రభా అరికట్టి కరోనా వైరస్ మీరు ఆపివేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ విధముగా ప్రభుత్వానికి మంచి జ్ఞానంతో నింపండి. తమ రాష్ట్రములను తమ దేశములను ఏ విధంగా భద్రపరచుకున్న ప్రభా మరి ఆ విధంగా దేశంలో ఉన్న ప్రజలకై ప్రభు అధికారులకు లోబడి పనిచేయడానికి కృపను చూపించండి. రాత్రి పొగలు డాక్టర్లు ప్రభా కరోనా వైరస్ చేత బాధపడుతున్న వారి సేవ చేస్తుండగా వారిని బలపరచు. మీరెక్కలతో మున్సిపాలిటీ వారు కూడా సహకరిస్తున్నారు. ఈ కరోనా వైరస్ నిమిత్తం తమ కలిగిన ధాన్యములో ప్రభు అనేక విధములుగా బీదలకు సహకరిస్తుండగా, ప్రభుత్వం కూడా ఎంతో సహకరిస్తుండగా ప్రభు వారందరినీ దీవించుకుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధంగా సీఎంలో సంఘములో సనత్ నగర్లో సీఎంలో ఉన్న ప్రజలను మీరు అరిచేతులు చెక్కండి ప్రభా. మీ బిడ్డల ప్రాకారములు నిత్యము మీ ఎదుట ఉంచుకోమని ప్రార్థన చేసుకుంటున్నాం. హెబ్రోను గవర్నింగ్ బాడీ, హెబ్రోను పెద్దలకు మంచి జ్ఞానం రాబోతున్న మీ మహిమతో హెబ్రోను నింపండి ప్రభా. హెబ్రోన్ ద్వారా జరుగుతున్న పరిచర్య ఆన్లైన్లో ప్రభా, లైవ్లో ప్రభా అనేకులు ప్రభా చూచి ఆశీర్వదించినట్లుగా సాయించండి. హెబ్రోను కేంద్రంలో జరుగుతున్న పరిచర్య వేరే అసెంబ్లీలో మా ప్రియ సహోదరుడు చేస్తున్న పరిచర్యను దీవించండి. ఈ విధముగా దయగలను మా ప్రభా మరి ఇంతవరకు మీరు సంఘానికి ఏడముగా ఆశ్రయముగా డాలుగా కోటగా ముందు వచ్చినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నా. రాబోతున్న సార్వత్రిక సంఘములో ఈ లాకటమును మీరు ఎత్తి పడేసి నీ ప్రజలైన వారు నీ మందిరాలలో వారి సరిహద్దులలో నీ పరిశుద్ధ ఆలయములో ప్రవేశించి సాగిలు పడి ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి కొరకై గౌరవములు తెరవమని ప్రార్థన చేసుకుంటున్నా. మీకు చెందాల్సిన మహిమను మీరెవరికి ఇవ్వరు, మీకు రావాల్సిన స్తోత్రములను మీరు విగ్రహములకు చెందనీరు ప్రభువా. మీ బిడ్డలను మీరు భద్రపరిచి రాబోతున్నారు మేము కలిసి మిమ్మల్ని ఘనపరిచి మీ సువార్తను ప్రకటించి ప్రభువా మీ నామాన్ని హెచ్చించడానికి మీ కృప చూపని ఈ విధముగా ప్రభువా మరి సనత్ నగర్ సీయోను ప్రార్థన మందిరం ద్వారా జరుగుతున్న పరిచర్య ప్రభువా యూట్యూబ్లో అనేకులు ఓపెన్ చేసి ప్రభువా మీ వాక్యాన్ని ఆశీర్వదింపబడును గాక. ఆ విధముగా సీయోను నుండి మీ బిడ్డలు మీరు దీవించుదురు గాక. రక్షణ లేని వారిని మీరు ఆకర్షించండి. ఆర్థికంగా ఆత్మీయ మీ బిడ్డలను మీరు దీవించమని ప్రార్థన చేసుకుంటూ ఇంతవరకు మీరు చేసిన మేలును బట్టి స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మనకును సార్వత్రిక సంఘంలో పరిశుద్ధులకును ఇప్పుడే లోపల సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రభువాని పరిపూర్ణత నుండి పొందితివి కృప వెంబడి కృప
పొందితిని కృపయల్